శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి తీసుకున్నాం. ఈరోజు 53వ శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశనినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీనతా నుగ్రాహి అంటే అనుగ్రాహి అని ఇక్కడ చదువుకోండి. తానుగ్రాహీ ప్రణవోపదేశనినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశనినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీనతా నుగ్రాహీ ప్రణవోపదేశనినదై కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. శంకరులు ఇక్కడ పరమేశ్వరుణ్ణి నెమలితో పోలుస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దానితోట అనమాట కదా. అంటే నెమలి శిఖండ కలదై శిఖియని, కలాపం కలదై కలాపియని, కేకాధ్వని చేయడం వల్ల కేకియని పేర్లు కలదైంది. పరమేశ్వర, నీవును వ్యోమకేశుడవై శిఖివయ్యావు. సమస్త సర్పాలకు నాయకుడైన వాసుకిని భూషణంగా ధరించి కళాపి వయ్యావు. భక్తులను అనుగ్రహించడానికి చేయు ప్రణవనాదం వల్ల కేకి వయ్యావు. అంటే నెమలి పర్వతమందు పుట్టిన మేఘకాంతిని చూచి నృత్యం చేస్తుంది. నీవు హిమపర్వతంలో పుట్టి మేఘశ్యామల కాంతితో వెలుగొందుచున్న పార్వతీదేవిని చూచి నృత్యం చేస్తావు. నెమలి ఉద్యానవనంలో నృత్యం చేస్తే నీవు ఉపనిషత్ ధ్యానవనంలో ఆనంద తాండవం చేస్తావు. నీలకంఠ శబ్దము 2 అర్థములతో కూడినది. వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతి, ప్రణవోపదేశకుడు, వేదాంత వేద్యుడు అయిన నీలకంఠుని భజిస్తున్నాను అన్నారు శంకరులు. ఏమి ఉపమానాలు అంటే ఏదో ఒక దానితో పరమేశ్వరుణ్ణి పోల్చుకొని ఆనందించాలన్నమాట. కానీ దేనికి పోలిక లేనివాడు ఎవరు అంటే అద్వైతంలోని పరబ్రహ్మ. తక్కిన అన్నిటికీ కూడా ఏదో ఒక, అన్ని దేవతలకి కూడా ఏదో ఒక పోలికని చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సృష్టిలో ఉన్నారు కాబట్టి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇక్కడ అర్థం చెప్పుకుందాం. యా అంటే ఏ శివుడు
ఆకాశేన ఆకాశము చేత శిఖి శిఖావంతుడు అనగా వ్యోమకేశుడనుట అంటే శిఖండకము కలిగిన నెమలి అన్నమాట. సమస్త ఫణినాం సకల సర్పములకును నేత్ర నాయకుడైన వాసుకి చేత కలాపి భూషణవంతుడు. అవునా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడికి వాసుకి భూషణం, నెమలికి పించం కదా. నత అంటే నమ్రులైన వారిని అనుగ్రాహి చెప్పుకుందా, నేతానుగ్రాహి. ఇక్కడ మనం శ్లోకంలో చెప్పుకుందాం కదా, నతానుగ్రాహి అలా కొంచెం కలపాలన్నమాట. అక్కడ అనుగ్రాహి అంటే అనుగ్రహించే స్వభావము గల ప్రణవ మంత్రము యొక్క ఉపదేశమందలి నినదై ధనుల చేత కేకీతిచ అన్నారు. అంటే కేకాధ్వని గలవాడు అనియును. అంటే కేకాధ్వని గల నెమలి కూడా కదా అక్కడ. అందుకని పరమేశ్వరుడు ఓంకారంతో ధ్వని చేస్తారు కాబట్టి ఆయనకి కేకి. నెమలి ఒక రకంగా అరుస్తుంది, దాన్ని కేకి అంటారన్నమాట. అవునా? అదే ఒక సౌండ్. కేకాధ్వని గల నెమలి గీయతే అంటే గానము చేయుబడుచున్నాడో శ్యామాం శ్యామవర్ణమైనట్టియు ఘనరుచిం మేఘకాంతి వంటి కాంతి గల శైల సముద్భవాం పార్వతిని అంటే పర్వతమందు బయలుదేరిన మేఘకాంతిని దృష్ట్వా చూచి నటంతం నాట్యము చేయు నట్టియు వేదాంతోపవనే వేదాంతమను ఉద్యానవనమందు విహార రసికం అంటే సంచరించుటయందు రసికుడైనట్టియు తం ఆ నీలకంఠం నల్లని కంఠము గల ఈశ్వరుడను నెమలిని ముదా సంతోషముతో భజే సేవించుచున్నాను. నెమలికి ఏ ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా శంకరులకి ఉన్నాయి కాబట్టి శంకరుల్ని అలాగా భజించారన్నమాట శంకరులు. ఇక్కడ ఏం చెప్తున్నారు, కిందటి శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోలిస్తే ఈ శ్లోకంలో శివుణ్ణి నెమలితో పోల్చి స్తుతిస్తున్నారు. నెమలికి తలపై శిఖ ఉన్నట్లే శివునికి కూడా ఆకాశం జటాజూటంలా ఉంటుంది. నెమలికి పింఛం అలంకారంగా ఉంటే శివునికి మెడలో వాసుకి అలంకారంగా ఉంటుంది. నెమలి కేకాధ్వని చేయగలిగితే శివుడు అన్ని ధ్వనులకు మూలమైన ఓంకారాన్నే తన నామంగా కలవాడు కదా. నెమలి పర్వతం పైన చరించే నీలమేఘం తాలూకు మెరుపు కాంతిని చూడగానే నాట్యం చేస్తుంది. శివుడు కూడా శ్యామల వర్ణంతో ఉండి మెరుపు కాంతులు విరజమ్మే పర్వత పుత్రికను కదా చూడంగానే ఆనందంతో నాట్యం చేస్తారు. నెమలి శృతి శిరస్సులో అంటే చెవుల్లోనూ నెత్తిపైన పెట్టుకునే పూలుండే తోటలో విహరిస్తే శివుడు శృతి శిరస్సులలో అంటే ఉపనిషత్తుల్లో విహరిస్తారు. అంటే ప్రతిపాదింపబడతాడు అంటే తెలియబడతాడు కదా. నెమలిది శివునిది కూడా నీలకంఠమే. ఇన్ని రకాలుగా సాదృశ్యం ఉండబట్టే శంకర భగవత్పాదులు శివుణ్ణి నెమలితో పోల్చి ఆ నీలకంఠుణ్ణి భజిస్తున్నానని చెప్పారన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.